ఐశ్వర్యం కావాలనుకుంటే పాదరస శివలింగం ఇంట్లో పెట్టుకుని అభిషేకం చేసుకోవాలి. మానసిక ప్రశాంతత ఆరోగ్యం కావాలంటే స్ఫటికలింగానికి అభిషేకం చేసుకోవాలి. కానీ స్ఫటికలింగం ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం నియమాలు ఎక్కువగా ఉంటాయి. రజస్వల దోషాలు ఉన్న ఇంట్లో స్ఫటికలింగం ఉంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేసుకోవాలంటే నర్మదా బాణలింగాలు అని మనకు లభిస్తాయి. స్ఫటికలింగం పెట్టుకుంటే నియమాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి నర్మదా బాణలింగం అని ఉంటుంది. అది పెడితే స్ఫటికలింగం పెట్టినటువంటి ఫలితమే కలుగుతుంది. చిన్న సైజులో ఉంటాయి. ఆ నర్మదా బాణలింగం అనేది మనకి వెండితో చేసిన పానవట్టంలో ఉంచుకొని ఇంట్లో పెట్టుకొని ఆ నర్మదా బాణలింగానికి అభిషేకం చేసుకోవచ్చు. అలా చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది. స్ఫటికలింగానికి అభిషేకం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అలాగే ఎప్పుడైనా సరే మనం స్ఫటిక మాల కూడా ఎవరు పడితే వాళ్ళు ధరించకూడదు. స్ఫటిక మాల కూడా యతీశ్వరులు ధరిస్తూ ఉంటారు. స్ఫటిక మాల కూడా అందరికీ పడదు.